కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పాత బకాయిలతో కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందించిందన్నారు ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. వాలంటీర్లు లేకపోయినా పెన్షన్లు పంపిణీ చేసి చూపించామన్నారు. దీనికి వైసీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ పెన్షన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఉంగుటూరులో ఉన్నాం. ఉంగుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ధర్మరాజు ఇప్పటికే పెన్షన్లను పంపిణీ చేశారు. సరే, ఏంటి పెన్షనర్లకి మొదటి తారీఖు 5 గంటల నుండే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మీరు వారి ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు కూడా ఏదైతే చెప్పారో అదే చేస్తున్నారని వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఆ పెన్షన్ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారు కాబట్టి చాలా ఆనందంగా ఉండి, మేము ఏదైతే చెప్పామో గతంలో 3,000ది 4,000 చేస్తామని చెప్పాము, అలాగే ప్రతి దానికి కూడా చేస్తామని, గత ప్రభుత్వంలాగా కాకుండా 250 కాడికి పెంచుకుంటూ వెళ్ళిపోతామని కాకుండా మేము ఏ మాట చెప్పామో ఒకటేసారి మేము ఆ 1,000 రూపాయలు కూడా పెంచి వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చూసుంటారు, అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ మాట్లాడిన మాటలని కొంత సోషల్ మీడియా వ్యాప్తంగా ట్రోల్ చేస్తున్నారు. గ్యాస్ బండ్ల విషయంలో ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని. ఏంటి మరి సూపర్ 6లో కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఎప్పట్లోగా అది పూర్తయ్యే అవకాశం ఉంటుంది? అవన్నీ కూడా రివ్యూస్ జరుగుతున్నాయి. మొత్తం అన్నీ కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అందరూ కూడా లబ్ధిదారులకు అందరికి కూడా చేకూరే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తారు. అది అన్నిటిని కూడా, ఎందుకంటే ఇంకా అన్నిటిని కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని గురించి అన్నీ కూడా ఇంకా దాని స్థితిగతులు అన్నింటిని కూడా క్షేత్రస్థాయిలో అన్నీ పరిశీలించిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్లే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని అందరినీ ఆలోచించి దాన్ని బట్టి చేస్తాను. మరోపక్క చూసుకుంటే కనుక మీరు ఉంగుటూరు నియోజకవర్గంలో ఏమన్నా ఈ అనర్హులకి పెన్షన్లు అందజేయడం ఏమన్నా మీ దృష్టికి వచ్చిందా? గత ప్రభుత్వ హయాంలో ఇష్టారీతిన వారి కార్యకర్తలకు కూడా పెన్షన్లు అందజేశారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏంటి మీ దృష్టికి ఏమైనా ఇటువంటి విషయాలు వచ్చాయి? అలాంటివి ఏమీ ఎక్కడా లేవు. ఉన్నా కానీ వాటిలన్నింటిలో కూడా పరిశీలించి కంపల్సరీ రివ్యూ పెట్టి అందరినీ కూడా అర్హులైన వాళ్ళకి ఇస్తాం, అర్హులు కాని వాళ్ళని తీసేసే విధంగానే ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అంతా కూడా ఎక్కడా కూడా ఇక్కడ కులాలు కానీ మతాలు కానీ పార్టీలు కానీ ఎక్కడ చూడకుండానే అర్హులైన అందరికీ కూడా ఈ వర్తించే విధంగానే ఉంటుంది మన కార్యాచరణ. కలెక్టర్ గారు కూడా వచ్చి అన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. ముందుగా మనకు ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు గ్రామంలో ఇచ్చాం, అలాగే పాతూరు గ్రామంలో ఇచ్చాం, అలాగే శానిటేషన్ కూడా చాలా పరిశీలిస్తే కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఇప్పటికే మీరు ఎమ్మెల్యేగా 4 రోజులు పూర్తి చేసుకున్నారు. ఏంటి మరి ఉంగుటూరు నియోజకవర్గంలో సమస్యల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? ప్రజలు ప్రధాన సమస్యలు ఏం చెప్తున్నారు మీతో? ప్రజలకు మేము ముందు నుంచి ఏదైతే మంచినీళ్ళ గురించి చెప్పాం, మేము ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు ఇస్తామని చెప్పాం. దాన్ని జలజీవన్ మిషన్ ద్వారా మేము ఒక 7 కోట్ల గ్రాంట్ని శాంక్షన్ చేసి దాన్ని మొన్నే మేము శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఈ రోడ్ల మీద కూడా రోడ్లు అన్నింటిని ఈ వర్షాలు ఈ ఫ్లడ్ వల్ల కూడా కొన్ని కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. ఈ వర్షాకాలం వెళ్ళగానే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఏదైతే మేము ముందు చెప్పామో మంచినీరు, రోడ్లు, విద్య, వైద్యం అన్నింటినీ కూడా మేము చెప్పిన ప్రతిదానికి కట్టుబడి ఉండి అట్లా అమలు చేసే విధంగానే ఉంటున్నాం. అంటే మొన్న కురిసిన భారీ వర్షాలకి రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఏంటి మీ నియోజకవర్గ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతులు ఆదుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అంటే మనకి ఇది కొన్ని నారుమళ్ళు మునిగిపోయినాయి, కొన్ని ప్లాంటేషన్ చేసిన తర్వాత మునిగినాయి. అన్నిటిని కూడా పరిశీలించి, అంటే మా నియోజకవర్గం వరకు తక్కువనే చెప్పుకోవాలి. రైతులందరికీ కూడా ఎవరైతే నష్టపోయిన వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చే విధంగానే మా కార్యాచరణ ఉంది అందరికీ కూడా. అయితే మొత్తమే చూసుకుంటే ఉంగుటూరు నియోజకవర్గంలో రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే పెన్షన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ 2 రోజుల్లోనే పూర్తి చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎన్టీఆర్ పెన్షన్ అందే విధంగా కృషి చేస్తాను కూడా ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉంగుటూరు నుండి.